పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ అమ్మగారికి మరియు సమిష్టి బోధానంద ఉపలజ్జి కృష్ణమూర్తి నాయన గారికి పాద పద్మములకు నమస్కరించుకుంటున్నాను. నేను మరి టన్నులు అయితే చెప్పలేను, ఒక 2-3 చెప్పేసి ముగిస్తాను. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఆకలితో ఉన్నారు, మాటలు కూడా వినాలనుకుంటాను. కొద్దిగా ఏదో నా ప్రయత్నం నేను చేస్తాను, 2 మాటలు మాట్లాడుతాను. ఇప్పుడు ఇంతవరకు మనము వార్షిక ఆరాధన 35 సంవత్సరాల వార్షిక 34వ వార్షిక ఆరాధన చేసినాం. ఎందుకంటే నేను రానన్నమాట, ఆఫీస్కి వెళ్తుంటాను. ఈడగానే పూజలకు, ఈ పూల పూజకి ఎక్కువ ఈడే వస్తుంటుంది. ఈ 2-3 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని పూలు పెట్టి మనము పుష్పార్చన చేసినాం. మరి ఇన్ని పూలు గురువుగారికి అర్పిస్తున్నాం. ఎందు గురించి ఇన్ని పూలు అంటే అక్కడ దక్షిణామూర్తి నుండి పరంపర వస్తుంది మనకు. దక్షిణామూర్తి శ్రీ మహావిష్ణువు, ఆయన సూర్య భగవానికి, ఆయన యాజ్ఞవల్కి, ఆయన జనక చక్రవర్తికి, ఆయన శుకునికి, సాందీపునికి, కృష్ణునికి, ఉద్ధవునికి, అర్జునునికి అక్కడ వాళ్ళ ఉపదేశం అక్కడి నుంచి వచ్చింది. అక్కడి నుంచి సమర్థ రామదాసు శివాజీ మహారాజుకి, అక్కడి నుండి వేమన శివయోగికి, అక్కడి నుంచి పోయి మళ్ళీ అక్కడ జ్ఞానేశ్వర మహారాజుకి, అక్కడి నుంచి శ్రీధర స్వామి నుంచి శివరామ దీక్షితులు, అప్పబ్రహ్మణ, పరశురామ నరసింహ, పరశురామ సీతారామ, భాగవత దేశికులు, తర్వాత లక్ష్మణ ప్రభువులు, ఇట్లా పరంపర వస్తుంది. అక్కడి నుంచి బురహానయ్య గారు, కృష్ణమూర్తి నాయన గారు, ఇట్లా సత్యమయ్య గారు, పాండరమ్మ గారు, ఇక్కడి నుంచి ఇన్ని వచ్చేసి మా వరకు వచ్చి ఇక్కడికి ఆగింది. అయితే ఇక్కడ ఇంతమందిని తీసుకొచ్చి అందరికీ ఒక్కొక్క పూలు అక్కడి నుంచి పెట్టుకొని అయితే రాలేము కదా. అందుకే ఈ 1000 పూజలు ఏం చేస్తున్నామంటే ఈ పూజార్చన మీద వీళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ పూజ మనం చేసినాం. అయితే ఇప్పుడు గురువులు అంటే ఎవరు? గురువు అంటే ఎవరు? నామము లేదు, రూపం లేదు. కొన్ని రూపం ఉందా, రూపం లేదు. నామం కొన్ని స్త్రీయా? కాదు. పురుషుడా? కాదు. మరి ఎవరు గురువు? ఇప్పుడు గుడికి వెళ్ళినాము, గుడికి వెళ్ళి పూజలు చేసినాం. పూజ చేసిన గురువును, ఆ దేవుణ్ణి అడుగుతున్నాం అనమాట. నాయన నా గురించి చెప్పు, నేనెవరు? ఏం చెప్తాడు దేవుడు? గుడికి వెళ్ళొచ్చు, భక్తి వెళ్ళొచ్చు, కానీ ఆయన అడిగితే ఆయన ఏం చెప్పగలుగుతాడు? ఆయననే ఈ గురు స్వరూపంలో వచ్చి ఇట్లా కూర్చొని నీ యొక్క స్థితిని, నువ్వు ఏంది, దేవుడు ఎవరు, ఇది చెప్పగలుగుతారు. ఎవరు? ఒక గురువులే తప్ప. వేరే అందరు గురువులు చెప్తారా అంటే చెప్పలేరు. వాళ్ళందరికీ భక్తి భావనలో పెడుతున్నాం. పుష్పాలు ఎందుకు పెట్టినామంటే పాద పద్మములకు అన్నం. ఎప్పుడైనా మనం తీసుకుపోయేది పుష్పము పాదాల దగ్గర పెడతాం, పద్మము పెడతాం. కాబట్టి ఈ పుష్పం యొక్క ప్రత్యేకత ఏంటంటే అది పాదాల దగ్గర ఉంటుంది. పాదాల దగ్గర ఎందుకు పూజిస్తున్నాము అంటే మనకు అహంకారం తగ్గాలి. గురువు అంటే గురు స్వరూపము, ఈ రూపం అన్ని కాదు. ఎవరైతే నీ లోపల ఉండి నిన్ను పలికిస్తున్నారో అదే గురు స్వరూపం. ఇప్పుడు కృష్ణయ్య గారు గురువు అవునా అంటే కాదు. ఎవరైతే ఆయనలో ఉండి పలికిస్తున్నారో అది గురువు. ఈ పాంచభౌతిక దేహం గురువు కాదు. ఇప్పుడు ధనమ్మ గారు ఉన్నారు, అనసూయమ్మ గారు ఉన్నారు, శ్రీదేవి ఉన్నారు, నేనున్నాను, అయ్యగారు ఉన్నారు. మరి నేను మలుగుతున్నానా? నేను అనేది తగ్గించుకుంటేనే గురువు. నేను గురువు కాదు. అంటే ఎప్పుడైతే నేను అనుకుంటున్నానో నేను అనేది అహంకారం అవుతుంది. నేను అనేది గురువు కాదు. ఏదైతే నాలో ఉండి పలికిస్తుందో అదే గురు స్వరూపం. అంటే ఇప్పుడు ఉన్నారు, వాళ్ళకు దండం పెట్టుకోవద్దు, వాళ్ళకి ఏదంటే ఆయన కాదు గురువు. ఆయనలో ఉండి పలికిస్తున్నది గురువు. మరి ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కూడా అది కాదు. ఆ గురు స్వరూపాన్ని చూసుకోవాలంటే గురువు ప్రత్యక్షంగా ఉండి నీకు చూపిస్తాడు. అమ్మా జర మాట్లాడదు తల్లి, మీరు మాట్లాడుతూనే నాకున్నది కూడా పోతుంది. కాబట్టి గురు స్వరూపాన్ని ధ్యానించుకొని పాద పద్మం మీద ఇది అర్పిస్తాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క పూజను సంకల్పం చేసింది మన అమ్మగారు. 34 సంవత్సరాల నుంచి చేసుకుందంటే అది మామూలు మాట కాదు. మరి పూలు ఎందుకంటే ఈ పువ్వు ఎంతసేపు ఉంటుంది? పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటుంది, తర్వాత వాడిపోతుంది. 1000 పూలు పెట్టినప్పుడు, 1,00,000 పూలు పెట్టినప్పుడు సాయంత్రం వరకు వాడిపోతుంది. మన దేహం కూడా ఇట్లనే వాడిపోతుంది. తొందరగా కూలుకో, మేలుకో. గురువు దగ్గరికి పోతే ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే మంత్రమో తంత్రమో మందో మాయో మాకో యంత్రమో చింతయో ఎంత నిజమో ఈ భ్రాంతిలన్నీ తీసేసి నన్ను కడతీర్చుకో అని చెప్తున్నాడు. అంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళందరూ
ఉపదేశం తీసుకున్న వాళ్ళు తెలియదు, ఉపదేశం తీసుకున్న వాళ్ళు కూడా లేదు. గురువుని ఎందుకు చేరుకోవాలంటే గురువు అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. గురు బ్రహ్మ అంటున్నాం, విష్ణువు అంటున్నాం, మహేశ్వరు అంటున్నాం. మరి వాళ్ళ దగ్గర పోలేము. పోయి నువ్వు దగ్గర పోయేసి ఏదైనా క్వశ్చన్ వాళ్ళని అడిగినామా, ఏదైనా మనకు కావాలని అడిగితే వాళ్ళు ఇయ్యలేరు కదా. ఆ పరబ్రహ్మ స్వరూపమే గురు రూపంలో వచ్చి మనకు చెప్తున్నారు. కానీ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, కానీ ఇది పట్టించుకోం మనం. ఎందుకంటే మనకు ఒక కిరీటము, రంగులు, ఆయనకు బంగారం, నగలు, పట్టు వస్త్రాలు ఇవి వేసి బాగా అలంకరణ చేసి గురువు అని, ఆయన దేవుడు అని నమ్ముతున్నాం. మన గురువులకు అట్లుండదు. గడ్డాలు మీసాలు ఉండవు, మెడ నిన్న రుద్రాక్ష మాలలు వేసుకోరు, విభూతి ధారణ చేయలేరు. 10 మంది ఉంటారు, 10 మందిలో గురువు వస్తున్నాడంటే గురువు ఎవరా అని ఎదురు చూస్తుంటారు. మరి ఎవరు గురువు అంటే ఆయన్నే గురువు. మరి ఆయనకు పట్టు వస్త్రాలు ఉండదు, కమండలాలు ఉండదు, రుద్రాక్షమాలు ఉండదు, జడలు కట్టుకోరు, సిగలు పెంచుకోరు, మీసాలు గడ్డలు పెంచుకోరు. కాబట్టి ఎవరైతే ఉన్నారో మన అచల గురులే మామూలు సిద్ధాంతంలో ఉండరు. కాషాయ వస్త్రాలు వేసుకోరు, కమండలాలు కట్టుకోరు. మరి వీళ్ళే చెప్తారు, అందరు చూపిస్తారు దేవుని మొక్కండి దేవుడు ప్రత్యక్షమవుతాడు అంటారు. కానీ మరి ప్రత్యక్షమైన దాఖలు అయితే లేవు. చెప్పుకుంటూ వచ్చిర్రు అప్పట్లో ప్రత్యక్షం అవుతుందని. ఆ దాఖలు అయితే లేవు. మామూలుగా పురాణాలలో చెప్తారు దేవుడు ప్రత్యక్షమవుతుందని. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన గురువులకు వందనములు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.